సువార్త అనగానేమి, సువార్తను ఎన్ని రకాలుగా పిలవచ్చు, సువార్తను ఎలా ప్రకటించాలి, ఈ మూడు విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. సువార్తలు ఎన్ని చెప్పండి. సువార్తలు ఎన్ని టకటకా చెప్పాలి. 4 నో రాంగ్. సువార్త ఒకటే. 4 చేత రాయించాడు దేవుడు కదా. సువార్తలు ఎన్ని? 1. కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే సువార్తలు 2. 1 వాక్యానుసారమైన సువార్త, 2 వాక్యానికి భిన్నమైన సువార్త. ఆ రెండో సువార్త మనకు అవసరం లేదు. కానీ ఈరోజు సమాజంలో రెండవ సువార్తే విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళింది. కాబట్టి అసలు సువార్త అంటే ఏంటి, అది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనేది మనం ఆలోచిస్తే, బైబిల్ని బట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము త్వరగా తీసి చదవాలి. లెసన్ చాలా పెద్దది కాబట్టి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును, పౌలు గారు కొరింథీ సంఘస్థులతో చెప్తున్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను. ఆ ఉపదేశం ఏంటంటే, లేఖనములు అంటే పాత నిబంధనలో ఉన్న లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము ఎందుకు చనిపోయాడంట ఆయన? లేఖనాల్లో దేవుడు రాశాడు, నువ్వు చనిపోవాలి అందరి పాపాల కోసం అన్నాడు. కాబట్టి ఆ లేఖనాలని నెరవేర్చడానికి అందరి పాపాల కోసం యేసుక్రీస్తు వారు చనిపోయాడు. ఇది సువార్తలో ఒక విషయం. అలాగే చనిపోయిన తర్వాత అందరిలాగే ఈయన కూడా సమాధి చేయబడ్డాడు లేఖనాల ప్రకారం. అది కూడా లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అర్థమైందా? సువార్త అంటే యేసుక్రీస్తు వారు అందరి పాపాల కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి. ఇది ప్రపంచ చరిత్రలో అద్భుతమైన ఘట్టం. ఇలా తిరిగి లేచిన వారు, అలాంటి అద్భుతమైన దేహంతో తిరిగి లేచిన వారు ఒక్కరు కూడా లేరు, యేసుక్రీస్తు వారు తప్ప. సువార్త, అంటే మంచి, వార్త అంటే విషయం. ఇంగ్లీష్లో గుడ్ న్యూస్ అంటారు, తెలుగులో సువార్త. ఏది మంచి వార్త? ప్రపంచంలో ఏది మంచి వార్త అంటే, ప్రపంచంలో చాలా మంచి వార్తలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఒక అమ్మాయి పుట్టారంటే మంచి వార్త కదా. ఆస్తి కలిసి వచ్చిందంటే మంచి వార్త. పొలం బాగా పండిందంటే మంచి వార్త. జబ్బు బాగా పడి ఎన్నో డబ్బులు ఖర్చు అయ్యి తిరిగి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడంటే అటు నుంచి అటు పోకుండా అది మంచి వార్త. ఇలా ప్రపంచంలో చాలా మంచి వార్తలు ఉన్నాయి. ఇవన్నీ దేహానికి సంబంధించిన మంచి వార్తలు. కానీ ఒక ఆత్మ శరీరాన్ని విడిచి తిరిగి అదే ఆత్మ లేచి పరలోకం చేరటానికి ఒక మార్గం ఉంది అనే విషయం మనం వింటే అన్నిటికంటే గుడ్ న్యూస్ అదే. గుడ్లో గాడ్ ఉన్నాడు. ఎవరున్నారు? గాడ్లో నుంచి వచ్చిందే గుడ్. ఇంకా అంతకు మించిన గుడ్ ఏది లేదు. కాబట్టి సువార్త అంటే యేసుక్రీస్తు వారు మరణ, సమాధి, పునరుద్ధానాలే సువార్త. ఆయన చనిపోలేదు అనేది దుర్వార్త. ఆయన కేవలం మూర్ఛపోయాడు అనేది దుర్వార్త. తర్వాత ఆయన సమాధి చేయబడలేదు అనేది దుర్వార్త. ఆయన తిరిగి లేవలేదు అనేది దుర్వార్త. చనిపోయాడు అందరి కోసం, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనేది సువార్త. రైట్. సువార్త అంటే న్యూస్ అనగానే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. న్యూస్లో NEWS కదా. 4 దిక్కులు ఉన్నాయి. 4 దిక్కుల నుంచి వచ్చిన సమాచారం సువార్త. కానీ ఇది భిన్నంగా ఉంది. ఒక ప్రాంతం నుంచి 4 దిక్కులు వెదజల్లబడిన సువార్త ఇది. బెత్లెహేము అనే చిన్న ప్రాంతం నుంచి నలుదిక్కులా వెదజల్లబడిన న్యూస్. ఇది ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అవసరమైన న్యూస్. ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఎవరు తేలేరు, తేబోరు. కాబట్టి సువార్త అంటే ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధాలు. ఒకసారి రోమాపత్రిక 3వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుదాం.
రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుండి. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, అంటే అందరూ పరలోకానికి వెళ్ళలేని స్థితిలో అందరూ ఉండగా పాపం వలన, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఎలా అంట? కేవలం యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా. ఏమని అంగీకరించాలి? ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నేను చేసిన పాపాలు అపరాధాలన్నీ ఆయన తన మీద మోపుకొని ఆయన చనిపోయాడు అని మనం నమ్మటమే నీతి. నమ్మి దానికి తగ్గ క్రియలు చేయటమే నీతి. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాం. పూర్వము చేయబడిన పాపములకు దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, అంటే పాపం చేసినప్పుడు వెంటనే శిక్షించాడు అనుకోండి, మనం ఎప్పుడూ అయిపోయేవాళ్ళం. నువ్వు ఎన్ని పాపాలు చేస్తే అన్నిసార్లు దేవుడు చంపాలి అనుకొని ఓరిమి వలన ఉపేక్షించాడు, అంటే ఓర్పుతో ఓర్చుకున్నాడు అన్నమాట. పూర్వము బాప్తిసం పొందటానికి ముందు పూర్వము మనము చేసిన ప్రతి పాపానికి దేవుడు కోపం వస్తే వెంటనే చంపేయాలి. కానీ తన ఓర్మి వల్ల ఉచితంగా ఓర్చుకున్నాడంట. ఆయన ఓర్చుకోకపోతే ఈరోజు మనం బాప్తిసం పొందే స్థితిలోకి వచ్చేవాళ్ళం కాదు. అంటే మనం తప్పు చేసినప్పుడల్లా అక్కడ దేవుడికి కోపం వస్తుంది. ఓర్చుకోవటం వల్ల నువ్వు బతికావు అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషి. ఎవడు చూడలేదు, ఎవడేం చేయట్లేదు, దేవుడికి కూడా దొరకను నేను అనుకుంటే నీకంటే అమాయకులు ఎవరు ఉండరు. తన ఓరిమి వలన ఉపేక్షించాడు. ఓర్చుకోవటం వల్ల మనం బతికాం, లేకపోతే వెంటనే మనకి శిక్ష వచ్చేసి. ఇప్పుడు నమ్మాం కాబట్టి ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునుగా తీర్చువాడునై ఉండుటకు ఆయనను అలాగూ చేశాను. ఎందుకు చేశాడంటే అందరూ నీతిమంతులు అయిపోవాలంట. ఎలా అయిపోతాం నీతిమంతులు? మనమేమో నీతి క్రియలు చేయలేదు కదా గతంలో. నీతి క్రియలు చేస్తే అప్పుడు నీతిమంతులు. ఏం చేయకపోయినా యేసును అంగీకరిస్తే చాలు, నా పాపాల కోసం ఆయన చనిపోయాడని అంగీకరిస్తే చాలు, నిన్ను నీతిమంతులుగా తీర్చాడు. అంటే యేసుక్రీస్తు వారు మరణ సమాధి పునరుద్ధానం నా కోసమే అని ఎవరు విశ్వసిస్తారో వాళ్ళని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. ఇది సువార్త. ఇది ఎవరికైనా ఫ్రీ. ఇప్పుడు సువార్తను ఎన్ని విధాలుగా పిలవచ్చు? మనకు తెలిసింది ఎన్ని విధాలు సువార్త అంటే? సువార్తని ఎన్ని విధాలుగా పిలవచ్చు? రెండు మూడు చెప్పండి ఎవరన్నా. సువార్త అంటే సువార్తే కదా, ఇంకా అంతకుమించి తెలియదు మనకి. మంచి వార్త, ఇంకా రక్షణ సువార్త ఒక సౌండ్ అని పడింది. సత్య సువార్త 2, ఇది గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టు. చూద్దాం, వాక్యంలోనే చూద్దాం మనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. సువార్త మనకు ఒకటే తెలుసు, 2 తెలుసు. దేవుడు ఎన్ని విధాలుగా ఎన్ని విషయాలు ఆ సువార్తలో పెట్టాడో మనం చూద్దాం ఈరోజు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన, అంటే సువార్తలో ఏం కనపడుతుంది? అంటే సువార్తలో రాజ్యం ఉందా? రాజ్యంలో సువార్త ఉందా? ఏముంది అక్కడ? దేవుని రాజ్యమును గూర్చిన, అంటే సువార్తలో రాజ్యానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. సువార్తలు ఏమున్నాయి? రాజ్యానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి.
అంటే దీన్ని ఏమని పిలవచ్చు అంటే రాజ్య సువార్త. దేవుని రాజ్యం ఏంటి, అది ఎక్కడుంది, ఎప్పుడు ప్రారంభమైంది, ఆ రాజ్యంలో ఏముంటాయి, ఈ వివరాలన్నీ తెలియచేసే సువార్త ఏంటి? రాజ్య సువార్త. ఇప్పటిదాకా సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు సువార్త, అంతే మనకు తెలిసింది, ఖచ్చితం అది. అయితే ఆ సువార్తలో ఏమేమి ఉన్నాయి, సువార్తకి ఎన్ని పేర్లు ఉన్నాయంటే సువార్తలో ఎన్ని విషయాలు ఉన్నాయి అనేది మనం నేర్చుకుంటున్నాం. మరొక వచనం 24వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 14వ వచనం. 24:14 త్వరగా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును. చాలమ్మ, ఈ రాజ్య సువార్త. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త అంటే యేసుక్రీస్తు వారు ఏం ప్రకటిస్తున్నారు? మరి ఇంకా ఆయన చనిపోలేదు కదా, సమాధి చేయబడలేదు కదా, తిరిగి లేవలేదు కదా. ఇంతకు సువార్త అంటే ఏమని నేర్చుకున్నాం? సువార్త అంటే ఏమి నేర్చుకున్నాం? ఆయన మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి 3వ దినాన్ని లేపబడాలి, అది కదా సువార్త. మరి ఆయన చనిపోకముందే సువార్త ఎలా ప్రకటించాడు యేసుక్రీస్తు వారు? ఏమని ఉంది అక్కడ చదివిందంటూ? యేసు వారి సమాజ మందిరంలో రాజ్య సువార్తను ప్రకటించుచు. ఆయన చనిపోకముందే సువార్త ఎలా ప్రకటించాడంటే, ముందు రాజ్యం వచ్చింది, రాజ్యంలో మీరు చేరాలంటే సువార్తను నమ్మాలి. అర్థమైందా? నేను వచ్చిందే మీకోసం, మరణించటం కోసం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల నుంచి వచ్చి సమాధి చేయబడి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అక్కడ నుంచి సువార్త ప్రారంభమైంది అనుకుంటున్నారు, పొరపాటు. ఆయన చనిపోకముందే ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటించాడంటే రాజ్యంలో సువార్త ఉంది. చనిపోబోయే ముందు కూడా, అప్పటి వరకు కూడా ఆయన సువార్తనే ప్రకటించాడు. నేను వచ్చిందే మీకోసం చనిపోవటానికని. అంటే ఆ తరములో ఉన్న వారికి ఒక విషయాన్ని ఆయన ప్రత్యక్షంగా తెలియజేశాడు. నేను మీకు సువార్త అయిపోతాను, మీకోసం నేను బలైపోతాను, మీరంతా నన్ను నమ్మండి అని ప్రత్యక్షంగా ఆ కాలంలో ఉన్న వారికి ఆయన ప్రత్యక్షపరుచుకొని రాజ్యం స్థాపించడానికి వచ్చాను. ఆ రాజ్యంలో మీరు చేరాలంటే నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాను, కాబట్టి నన్ను యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు రాజ్యంలో చేర్చబడతారని చనిపోక ముందే రాజ్య సువార్తను ప్రకటించాడు. క్రీస్తుకు పూర్వం ఉన్న వాళ్ళు కూడా ఈ రాజ్య స్థాపన కోసం ఎదురు చూశారు. పలానా ఆయన రాబోతున్నాడు, మా కోసం చనిపోబోతున్నాడు అని విశ్వాసం ఉంచారు. అది వాళ్ళకి నీతి. అర్థమైందా? క్రీస్తుకు పూర్వం నీతిమంతులుగా ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా క్రీస్తు వచ్చినప్పుడు ఆ తరంలో ఉన్నవారు, ఆయన చూసిన వారు సువార్తను నమ్మారు కొంతమంది. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం సువార్తను నమ్మి అందులో ప్రవేశించాం. వీళ్ళందరూ కలిసి ఆయన రాజ్యంలో ఉన్నారు. దాన్ని ఏమంటారు? క్రీస్తు రాజ్య సువార్త. ఇప్పుడు సువార్తలో మనకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? రాజ్య సువార్త. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:7. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. మిమ్మల్ని హెచ్చింపవలనని. ఈ సువార్త ఎవరిదంట? ఇక్కడ ఏమని విన్నాం? దేవుని సువార్త, దేవుడిచ్చిన గుడ్ న్యూస్. ఇది ఎవరు ఇచ్చింది? ఇది దేవుని సువార్త. అర్థమైందా? రాజ్య సువార్త అనే పదం విన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమని వింటున్నాం? దేవుని సువార్త. ఇంకా రోమపత్రిక 1:2, 1వ అధ్యాయం 2వ వచనం. సువార్తకు ఎన్ని పేర్లు ఉన్నాయి? పేరు అనగానే ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సువార్తను ఎన్ని రకాలుగా పిలవచ్చని మనం ఆలోచిస్తున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దేవుని సువార్త నిమిత్తము అంటున్నాడు పౌలు గారు. సువార్త ఎవరిదంట? ఇది దేవుని సువార్త. మరొక మాట కూడా మనం చూడగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం.
రెండు పేర్లు మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. రాజ్య సువార్త, దేవుని సువార్త. ఇది మూడో విషయం. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా, ఇందులో రెండు విషయాలు మిళితమై ఉన్నాయి. దేవుని రాజ్యం గూర్చి, యేసుక్రీస్తు నామం అంటే లక్షణాలను గూర్చి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు ఈ లక్షణాల్లో ఉన్నాయి. నామం అంటే లక్షణాలు. ఏం చేశాడు ఆయన, ఎవరైనా ఆయన పరిచయం చేయటమే సువార్త. ఇది దేవుని రాజ్యం అంట. ఇది ఇంత క్రీస్తు రాజ్యమా, దేవుని రాజ్యమా? ఇది ఏం ప్రకటించాడు ఫిలిప్ గారు? దేవుని రాజ్యమును గూర్చి, అంటే దేవుడు స్థాపించిన రాజ్యాన్ని ఇక్కడ అమలుపరిచి రాజ్య స్థాపన చేసి రాజ్య సువార్తను ప్రకటించింది యేసుక్రీస్తు వారు. ఆ సువార్తకు బలైపోయింది ఆయనే. కాబట్టి క్రీస్తు లక్షణాలు, క్రీస్తు నామం అంటే లక్షణాలు. ఈ లక్షణాలన్నీ మనకు తెలియాలంటే ఆయన రాజ్యంలో ఉన్నాయి, అది సువార్తలో ఉన్నాయి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దేవుని సువార్త, దేవుని రాజ్య సువార్త. రోమపత్రిక 1:10, రోమపత్రిక 1:10. చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలు కొలుచు మిమ్మల్ని గూర్చి ఎడతెక జ్ఞాపకము చేసుకొనిచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడు నాకు సాక్షి. ఎవరి సువార్త అంటే ఇది? ఆయన కుమారుని సువార్త విషయమై. అంటే దేవుని సువార్త అనొచ్చు, దేవుని రాజ్య సువార్త అనొచ్చు, యేసుక్రీస్తు వారి సువార్త అని కూడా అనొచ్చు కదా. సువార్తలో దేవుడు ఉన్నాడు, రాజ్యం ఉంది, ఇంకా యేసుక్రీస్తు వారు ఉన్నారు. మూడు విషయాలు ఇప్పుడు నేర్చుకున్నాం. నాలుగోది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఏమనుంది ఇక్కడ? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము. అంటే సువార్తలో ఎవరి మహిమ కనపడుతుంది? క్రీస్తు మహిమ. అంటే సువార్తలో యేసుక్రీస్తు వారికి మహిమ రావాలి, యేసుక్రీస్తు వారిని పంపిన దేవునికి మహిమ రావాలి. అంత త్యాగం చేశాడా నా ప్రభువు? మీ ప్రభువు నీ కోసం నా కోసం అంత త్యాగం చేశాడా అనగానే ఆయనకి ఎంత వచ్చింది? ఎవరు చేయలేరు ఆ త్యాగం. మన బంధువులే, మన రక్త సంబంధులే. మనకు అవసరమైతే అవయవ దానం చేయమనండి, కిడ్నీ దానం చేయమనండి, తల్లినో తండ్రినో బంధువులనో చేయరు. రక్తదానం చేయమనండి, చేయరు. కానీ యేసుక్రీస్తు వారు మనకేం కానప్పటికీ ఇంత గొప్ప త్యాగం చేసి నిన్ను నరకానికి పోకుండా తప్పించడానికి తాను బలైపోయి నీ పాపాన్ని తన మీద మోసుకొని చనిపోయాడంటే ఎంత గొప్పోడు ఆయన. ఏమొచ్చింది ఆయనకి ఇప్పుడు? క్రీస్తుకి మహిమ వచ్చింది. అంటే సువార్తలో ఏం కనపడుతుందంటే క్రీస్తు మహిమను కనపరచు సువార్త అంటున్నాడు. ఏమొచ్చింది? క్రీస్తు మహిమను కనపరచు సువార్త. అంటే ఈ వాక్యంలో, ఈ సువార్తలో ఏం కనపడుతుందంటే క్రీస్తుకి మహిమ వస్తుంది. అదే అంటారు కదా యోహాను 5:39లో, లేఖనముల యందు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవియే నన్ను గూర్చి. అంటే ఆయన మహిమను కనుక్కోవాలంటే లేఖనాలను పరిశోధన చేయాలి. అప్పుడు అవి క్రీస్తు మహిమను మనకు కనపరుస్తాయి. ఎలాగా? సువార్త ద్వారా. ఆయన చేసిన త్యాగం, ఆయన పడిన కష్టాలు, శ్రమలు ఎవరి కోసం? ఇవన్నీ తన కోసం కాదు, తన కుటుంబ సభ్యుల కోసం కాదు, ప్రజలందరి కోసం పడ్డాడంటే ఎంత గొప్పోడో చూడండి.
క్రీస్తు మహిమను కనపరుచు సువార్త. మరొకది అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఇక్కడే విన్నాం సువార్తకు పేరు సమాధానకరమైన సువార్త. దేవుడిని మనుషుల్ని వీళ్ళకు మధ్యలో ఉన్న విభేదాన్ని, సమస్యని, దేవుని ఉగ్రత మనుషుల మీద ఉన్నప్పుడు దేవునితో సమాధానపరిచింది యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ సువార్తకు ఏమని పేరు పెట్టారు ఇక్కడ? సమాధానకరమైన సువార్త. ఎఫెసీ పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయము. అది యూదులకి సంబంధించింది, ఇందాక చదివింది. ఇప్పుడు అందరికీ సంబంధించింది. 17వ వచనం. మరియు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును, అంటే అన్ని జనులకి, సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించను. ఏ సువార్తను ప్రకటించాడు? సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. అంటే సువార్తలో అన్యజనులకి దేవుడికి, యూదులకి దేవుడికి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని. చాలండి. అంటే సువార్తకి మరొక పేరంటే సమాధాన సువార్త. ఎందుకంటే ప్రజల్ని దేవుడితో సమాధానపరిచింది ఈ సువార్త. యేసుక్రీస్తు వారి ద్వారా సమాధాన పడ్డాం మనం. కాబట్టి దీన్ని ఏమని పిలవచ్చు అంటే సమాధాన సువార్త అని పిలవచ్చు. మరొక పేరును చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 20:24. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. పౌలు గారు అంటున్నాడు, నా ప్రాణాన్ని నాకు ఇష్టంగా నేను చూసుకోవట్లేదు. ఎందుకంటే ఆ ప్రాణాన్ని ఎందుకు ఇష్టంగా ఉంచుకోవట్లేదంటే ఆయన ఇచ్చిందే కృప వలన. మనం గొప్పవాళ్ళం, వీరులు, సూర్యులు, బలార్జులు అని కాదు. కేవలం దయ తెలిసి అర్హత లేని మనకి ఫ్రీగా పరలోకం ఇచ్చేశాడు. కాబట్టి ఆయన కృప వలన ఈ సువార్త వచ్చింది. కాబట్టి దీన్ని ఏమని పిలిచాడయ్యా అక్కడంటే కృపా సువార్త అన్నాడు. సువార్త డబ్బులు పెట్టుకుంటే వచ్చేది కాదు. సువార్త నువ్వు గొప్పోడవైతే నీకు ఇచ్చాడని కాదు. ఏమీ లేని, అర్హత లేని, అల్పులు, అయోగ్యులు, దిక్కుమాలినోళ్ళు, ఇంకా చెప్తే కొరింథీ 1వ పత్రికలు అంటాడు కదా, నీచులు, తృణీకరింపబడిన వారమైన మనకి ఆయన ఫ్రీగా ఇచ్చాడు. కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టాడంటే దేవుని కృప వలన ఈ సువార్త వచ్చింది. కాబట్టి ఈ సువార్తకి కృపా సువార్త అనే పేరు పెట్టడం జరిగింది. చాలు, కృపా సువార్త. మరొక పేరుని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చాలమ్మ, ఇందులో ఏముంది? రక్షణ సువార్త. దానికి ముందు మీ అని ఉందా? ఏముంది? మీ రక్షణ సువార్తను. ఎవరిది ఇది? ఎవరు విని స్వీకరిస్తే వాళ్ళకి రక్షణ అయిపోయింది. విననోళ్ళకి
అది రక్షణ సువార్త అవదు. ఎవరు విన్నారో వాళ్ళను ఉద్దేశించి రక్షణ సువార్త అన్నాడు. ఎవరు విని స్వీకరిస్తే వాళ్ళకి మీ రక్షణ సువార్త అన్నారు. అర్థమైందా? విన్న వాళ్ళకే రక్షణ సువార్త, వినని వాళ్ళకి ఉపయోగం లేని సువార్తలకి కదా మీ రక్షణ సువార్త. తర్వాత 96 కీర్తన 2వ వచనం రక్షణ సువార్తను గురించిందే. కీర్తన గ్రంథం 96:2. కీర్తన 96:2. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. సువార్త ఆయనది. ఎవరిది? దేవుడిది. యేసుక్రీస్తు ద్వారా సువార్తను అందించాడు. ఎవరు స్వీకరిస్తే వాళ్ళకి రక్షణ సువార్త. అంటే రక్షించటానికి దేవుడు పంపిన సువార్త స్వీకరించిన వాళ్ళకి వాళ్ళ సువార్త అయిపోద్ది, వాళ్ళ రక్షణ సువార్త అయిపోద్ది. అర్థమైందా? అంటే సువార్తకు మరొక పేరు రక్షించే సువార్త. నరకము నుండి, సాతాను నుండి, ఈ లోకము నుండి, లోకాశల నుండి, వీటన్నిటి నుంచి రక్షించేది. కాబట్టి సువార్తకి ఏమని పేరు? రక్షణ సువార్త. విన్నారు ఇన్ని పేర్లు ఎప్పుడన్నా సువార్తకు ఉన్నాయని? కదా, ఇంకా ఉన్నాయి, చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. రోమాపత్రిక 2:16. దేవుడు ఏంటి పౌలు గారు ఇంత మాట అంటున్నాడు? ఎవరిదంట సువార్త? ఇది పౌలు గారు ఏమన్నా చిలువ వేయబడ్డాడు ఏంటి? నా సువార్త అంటున్నాడు ఏంటి? అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రకటిస్తే, యేసుక్రీస్తు సువార్తని నువ్వు ప్రకటిస్తే నీ సువార్త అది. అంటే నువ్వు ప్రకటించిన సువార్త అని అర్థం. సువార్తకు మనం ఏం చేయలే. ఆయన చనిపోయాడు, దేవుడు ఆయన పంపించాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ వార్త నువ్వు విన్నావు, నేర్చుకున్నావు, నువ్వు పాటించావు, ఇతరులకు దాన్ని బోధించావు. నా సువార్త అంటే నువ్వు సువార్తవు కాదు, యేసుక్రీస్తు వారి గురించి నువ్వు చెబితే నీ సువార్త అయింది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. దానికి క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ పౌలు గారు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త కాబట్టి నా సువార్త అన్నాడు, అంతే. ఇప్పుడు మీరు ఎవరికన్నా ప్రకటిస్తే చెప్పండి, మీ సువార్త అయింది. మీరు ఎవరికి ప్రకటించకపోతే తుస్సు సువార్త అయింది. ఎవరికి ప్రకటించలేదుగా, తూచి కదా. కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. రోమాపత్రికలో నా సువార్త అన్న పౌలు గారు ఇక్కడ కొరింథీ పత్రికలో ఏమన్నాడంటే మా సువార్త అంటున్నాడు. అంటే పౌలు గారితో పాటు కొంతమంది తోడుగా వెళ్ళి సహకరిస్తే, అందరూ కలిసి ఎవరికైనా వాక్యం చెబితే అందరూ చెప్పరు, తోడు వెళ్ళి పరిచర్యలో సహకరిస్తే ఇప్పుడు మా సువార్త అంటున్నాడు పౌలు గారు. అంటే పౌలు గారితో పాటు ఎవరైతే జత పనివారుగా ఉన్నారో అందరూ కలిపి చేస్తే ఏమైంది? మా సువార్త. అంటే ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే అది బహువచనం. కాబట్టి మా సువార్త అంటున్నాడు. ఇదే మాట దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఉంటుంది. దశలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన, మేమందరూ వచ్చి మీకు సువార్త చెప్పాం కాబట్టి మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. మనందరం కలిసి పరిచర్యకి వెళ్తున్నాం, అన్నవర్లపూడి వెళ్ళినాం. నేను ఒక్కడనే ప్రకటించాను అనుకోండి, ఇప్పుడు నా సువార్త అనొచ్చాను, నేను మా సువార్త అనాలి. మా సువార్త అనాలి. ఎందుకు? అంతమంది సహకరించారు కాబట్టి. అదే అంటున్నాడు ఇక్కడ పౌలు గారు, మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు అంటున్నాడు. మరొక పేరు తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం.
అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము అంటున్నాడు. ఇంకా మిగతాది వద్దులమ్మ. ఆయన మహిమగల సువార్త ప్రకారము. ఎవరి మహిమ చెప్పండి? ఎవరి మహిమ? అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము అంటే దేవునికి మహిమ తెచ్చేది ఈ సువార్త. ఆ దేవుడే పౌలు గారికి అప్పగించాడంట. దేవుడు నాకు అప్పగించిన ఆ మహిమగల ఆయన మహిమగల సువార్త ప్రకారము అన్నాడు. అంటే దేవునికి మహిమ తెచ్చే సువార్త అన్నాడు. ఇందాక క్రీస్తుకి మహిమ తెచ్చే సువార్త అని చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. మరొక పేరు సువార్తకున్న మరొక పేరు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రకటన 14:6 ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. నిత్యము ఉండే సువార్త. ఎన్ని వేల సంవత్సరాల నుంచి సువార్త ఉంటానే ఉంది. ప్రజలు పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, ఎన్ని తరాలు మారిపోయినాయి, కానీ సువార్త నిత్యము ఉండేది. భూమి ఉన్నంతకాలం ఉండే సువార్త. దీనికి ఏం పేరు? నిత్యము ఉండే సువార్త, నిత్య సువార్త. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. ఏంటంట? ఏ సువార్త ఇది? నీతి సువార్త. నువ్వు నీతిమంతుడుగా తీర్చబడటానికి ఉపయోగపడుతున్న సువార్త ఇది. వినగానే నువ్వు నమ్మేసావు అనుకో, నీకు నీతి వచ్చేసింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఈ సువార్త వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం దేవుని క్రీస్తు మాటల వలన కలుగుతుంది. కాబట్టి ఈ మాటలు నువ్వు వినగానే నువ్వు నమ్మేస్తే నిన్ను నీతిమంతుడుగా తీర్చడానికి ఉపయోగపడిన సువార్త. కాబట్టి దీనికి ఏమని పేరు? నీతి సువార్త. ఎన్ని పేర్లు వచ్చినాయి? 11 పేర్లు వచ్చినాయి. అంటే సువార్త ఒక్కటే తెలుసు మనకి, దానికి ఇన్ని పేర్లు ఉన్నాయని. ఇన్ని పేర్లు అంటే అర్థం ఏంటంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి దానిలో. సువార్తలో ఇన్ని విషయాలు ఉన్నాయి, ఎంత న్యూస్ ఉంది. ఇదే అసలైన గుడ్ న్యూస్. దేవునితో మనుషుల్ని సమాధానపరిచి నరకానికి వెళ్లకుండా సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకున్న మనల్ని విడిపించి పరలోకం చేర్చటానికి ఉపయోగపడే న్యూస్ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఇది తప్ప ఇంకొకటి లేదు. సువార్త అంటే ఏంటి? దాన్ని ఎన్ని రకాలుగా పిలవచ్చు నేర్చుకున్నాం. ఇప్పుడు సువార్తని ఎవరెవరు ప్రకటించారు బైబిల్లో? ముందుగా కొత్త నిబంధన బట్టి చూస్తే మొట్టమొదట బాప్తీసం ఇచ్చు యోహాను గారు రాజ్య సువార్తను ప్రకటించారు. తర్వాత ఎవరు ప్రకటించారు? యేసుక్రీస్తు వారు ప్రకటించారు. యేసుక్రీస్తు వారి తర్వాత ఎవరు ప్రకటించారంటే ఆయన వెంబడించిన 12 మంది అపోస్తలు శిష్యులు ప్రకటించారు. ఆ తర్వాత అపోస్తల నుంచి ఎన్నుకోబడిన 7 ఉన్నారు చూసారా? స్టెఫెను, ఫిలిప్పు, నికానోరు ఇలాంటి వాళ్ళు 7 ఉన్నారు కదా. ఆ తర్వాత వీళ్ళు ప్రకటించారు. ఈ బాప్తీసం ఇచ్చే యోహాను గారు, యేసుక్రీస్తు వారు, తర్వాత అపోస్తలు, ఆ తర్వాత అపోస్తల ద్వారా ఎన్నుకోబడిన 7 వ్యక్తులు, ఆ తర్వాత సంఘము ప్రకటించింది. సంఘం అంటే ఎప్పుడైతే కొంతమంది కూడారో, పేతురు గారు ఎప్పుడైతే సువార్త ప్రకటించి కొంతమందిని బాప్తీసం తీసుకొని చేర్చారో వాళ్ళు ప్రకటించారు. ఎంతమంది అయ్యారు ఇప్పటికీ? 5 అయ్యారు కదా. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు గారు తర్వాత లేటుగా ఎంటర్ అయిపోయి ఆయన కూడా ప్రకటించాడు. ఆ తర్వాత పౌలు గారి ద్వారా శిష్యులుగా చేరిన వారు కూడా ప్రకటించారు. అలా అలా ప్రకటించుకుంటూ ఇప్పుడు ఎన్నో తరమో తెలియదు కానీ మన దాకా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి?
సువార్తని కప్పెట్టాలి. గుడ్లు పెట్టింది కదా, ఏం చేయాలి? మనం కూడా ప్రకటించాలి. అయితే దీన్ని ఎలా ప్రకటించాలి? సువార్తను ఎలా ప్రకటించాలి? ఈరోజు సమాజాన్ని చూస్తే బైబిల్ తగలబెట్టడం, సువార్తకు వెళ్ళిన వాళ్ళని అవమానపరచడం, రాళ్లతో కొట్టడం, హింసించడం, అవసరమైతే హత్యలు కూడా చేస్తున్నాం. మణిపురం పరిస్థితి మనకు తెలిసిందే రీసెంట్గా. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తే, సువార్త ప్రకటించే విధానంలో బైబిల్లో లేని కొన్ని పద్ధతులు వీళ్ళు పాటించటాన్ని బట్టి ఏది యోగ్యంగా ఉంటుంది, ఏది ఇబ్బందికరంగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సమాధాన సువార్త అని ఉంది కాబట్టి ఎదుటి వ్యక్తిని సమాధానంతో దేవునికి సమాధానపరచడానికి క్రైస్తవులు ఎలా వెళ్ళి ప్రకటించాలి అనే ఆలోచన, అవగాహన సరిగ్గా లేకపోవటం వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అలాని ప్రకటించొద్దా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అన్నాడు కదా. మరి అలా అన్నప్పుడు, అందరికీ ప్రకటించమన్నప్పుడు మనం ఎందుకు ఆపేయాలి సువార్తను? వెళ్ళిపోయి ప్రకటించవచ్చు కదా. వింటే వింటాడు, లేకపోతే లేదు. వాళ్ళు తన్నినా, హింసించినా, ఏం చేసినా మేము మాత్రం సువార్త ప్రకటించకుండా ఆపం అనే ఒక రకంగా ఆలోచిస్తే మూర్ఖ స్వభావంతో అలా వెళ్ళిపోయి వాళ్ళ చేత తన్నులు తిని బైబిల్ని తగలబెట్టి మళ్ళీ వీళ్ళు ఉద్యమాలు చేపట్టి ఇటు దేవునికి, క్రైస్తవ్యానికి అవమానం వచ్చే విధంగా ఈరోజు సువార్త ప్రకటనలో, సువార్త దండయాత్రలో సమాజంలో జరుగుతున్నాయి. అసలు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సువార్తని వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని ఆలోచిస్తే వాళ్ళకు సువార్త అంటే ఏంటో సరిగ్గా తెలియదు. కాబట్టి తెలిస్తే ఎవరో దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండరు. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, లేదన్నా ఒక వస్తువులు మార్కెట్లో ప్రజెంట్ చేసి పబ్లిసిటీ చేయాల్సిన రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, ఎంత చక్కగా ఎదుటి వాళ్ళ కోపం రాకుండా, వాళ్ళు కోపం వచ్చే ప్రశ్నలు వేసినా వాళ్ళ కోపం రాకుండా ఈ వస్తువు ఎలా పనిచేస్తుందో వాళ్ళకి డిస్ప్లేతో చక్కగా చూపిస్తారు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారు కొనేవాళ్ళు. అన్ని ప్రశ్నలకి విసుక్కోకుండా వాళ్ళు సమాధానం చెప్తేనే ఆ వస్తువుని అతనికి అమ్మగలడు. అలాంటప్పుడు మరి క్రైస్తవులు ఈ సహనం లేకుండా, ఈ ఓర్పు లేకుండా, ఈ దీర్ఘశాంతం లేకుండా సువార్తకి ఆవేశంగా వెళ్ళిపోయి మేము దేవుని కొరకు తన్నులు తిన్నాం, దేవుని కొరకు జైలుకి వెళ్ళిపోయాం అని ఇలా బిల్డప్లు ఇస్తూ ఎన్నో ఫోటోలు పెట్టుకుంటూ సమాజంలో పబ్లిసిటీ తీసుకుంటున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, బైబిల్లో ఎక్కడ ఎవరు పరిచయం లేకుండా ఎవరికి సువార్త ప్రకటించలేదు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? 10వ అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. చదవండి. ఆ 12 మందిని యేసుక్రీస్తు వారి శిష్యులు పంపుతూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, అన్ని జనుల్లోకి అసలు మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే అప్పుడు అన్ని జనులకి ఇంకా సువార్తను దేవుడు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి కానీ ఇశ్రాయేలు వంశములోనే నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది అని ప్రకటించండి. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టుడి. జాగ్రత్తగా వినండి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచుల్లో వెండినైనను బంగారమునైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచు కొనకుడి. పనివాడు తన ఆహారం పాత్రుడు కాడా? అంటే నువ్వు దేవుడి పని చేస్తే దేవుడు నిన్ను పోషిస్తాడు కదా అని చెప్పి, మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడనే బస చేయుడి. అక్కడ నుండి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి అక్కడనే బస చేయుడి.
ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవున్నప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓరవ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏం చెప్పాడు? అన్ని జనుల దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు, నంబర్ 1. తర్వాత సమరయులు ఏ పట్టణంలో కూడా ప్రవేశించొద్దు అన్నాడు. ఇశ్రాయేలులో నశించిన వారి దగ్గరికే వెళ్ళండి. ఇశ్రాయేల్ అంటే దేవుని జనాంగం. యేసుక్రీస్తు వారు అదే ఇశ్రాయేల్లోంచి వచ్చాడు కాబట్టి ఇశ్రాయేల్ దగ్గరికే వెళ్ళండి. ఇప్పుడు కూడా మనం క్రైస్తవుల దగ్గరికే వెళ్తున్నాం. అన్ని జనుల సంగతి కాసేపు పక్కన పెడదాం. క్రైస్తవుల దగ్గరికే వెళుతున్నాం. క్రైస్తవుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలి సువార్త ప్రకటించడానికి అంటే ఏం చెప్పాడు రూలు? ఎవడు యోగ్యుడో విచారణ చేసి ఆ ఇంట్లోకి అంటే అతను చేర్చుకుంటే ఆ ఇంటికి వెళ్ళాలి. చేర్చుకోకపోతే పాదధూళి దులిపేసి వెనక్కి వచ్చేయాలి. ఆడు చేర్చుకోనన్నా అక్కడ ఎవ్వరు మనకు తెలియపోయినా మూర్ఖంగా వెళ్ళిపోయి సువార్త ప్రకటించవచ్చా ఈ రూల్ ప్రకారం? అసలు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో శిష్యులకి ఇచ్చిన వరాలు ఈరోజు మనకుంటే అన్ని జనులు కూడా పిలుస్తారు, మా ఇంటికి వచ్చి సువార్త చెప్పండి అని. అన్ని శక్తులు వాళ్ళకి ఉన్నాయి. అన్ని శక్తులు ఇచ్చిన రోజుల్లోనే ఎక్కడికి పడితే మీరు అక్కడికి వెళ్ళొద్దు. ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల యొద్దకి ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా మేము ప్రవేశించినప్పుడు ఆ పట్టణంలో గ్రామంలో యోగ్యుడెవడో విచారించండి, అక్కడికి వెళ్ళండి, అక్కడే ఉండండి, వాడింట్లోనే ఉండండి, చుట్టుపక్కలంతా ప్రకటన చేయండి. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఒక తెలిసిన వ్యక్తి ద్వారా మనం వెళ్ళిపోయి ఆ వ్యక్తి ద్వారా చుట్టుపక్కల మనం ప్రకటించవచ్చు. అసలు ఎవడూ తెలియని ప్రాంతానికి వెళ్ళిపోతే మీరు ఎవర్రా మా ఊరు రావటానికి అని గెంటేస్తారు. గెంటేసినప్పుడు ఎదురు తిరగాల, పాదధూళి దులిపేసి వెనక్కి రావాలా, మాట్లాడాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, చట్టం ఇచ్చిన హక్కు దేవుడు ఇవ్వలా. దేవుడు హక్కు ఇవ్వలా. చట్టం ఇస్తే ఎంటర్ అయిపోతావా? గొడవ పెట్టుకుంటావా? వాళ్ళని కాపాడవా? ఇప్పుడు వాళ్ళతో సమాధాన సువార్త ఎలా ప్రకటిస్తావు? వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు, వాళ్ళు ఇంకా శత్రువులుగా భావిస్తున్నారు మనల్ని, వాళ్ళకి సువార్త ఎలా ప్రకటిస్తావు? ఇంకా జీవితంలో అక్కడ సువార్తను నువ్వు ప్రకటించలేవు. అదే తెలిసిన వ్యక్తి ద్వారా వెడితే, చెప్పండి, తెలిసిన వ్యక్తి ద్వారా వెడితే ఏమైంది? ఆ వ్యక్తిని బట్టి ఆడు కాదండు, ఆ ఊర్లోనే ఉంటాడు, అందరితో సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తి ద్వారా మనం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని బట్టి ఆ ఊరు వాళ్ళకి ఆ వ్యక్తికి ఉన్న సంబంధాన్ని బట్టి మనల్ని ఎవ్వడు కాదండి. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ పద్ధతిలో మనం ఈరోజు సువార్త చేయట్లా, దాదాపుగా మనం అదే పద్ధతిలో వెళుతున్నాం. ఏ గ్రామైనా వెళ్ళాలంటే ఎవరొకరు ఆహ్వానించాలి. ఎవరొకరు పరిచయం ఉన్నా లేకపోయినా మాకు వచ్చి సువార్త చెప్పండి అని ఆహ్వానిస్తే ఆ వ్యక్తి ద్వారానో ఆ చర్చి ద్వారానో ఆ కుటుంబం ద్వారానో వెళ్ళిపోయి మనం ప్రకటిస్తున్నాం. కాబట్టి మనకి ఇప్పటివరకు ఆటంకాలు కలగలేదు. ఒకవేళ ఆటంకాలు కలిగితే లోకల్ పాస్టర్స్ వల్లనే కలిగింది తప్ప అన్యుల వలన ఎక్కడ మనకు ఆటంకం కలగలేదు. ఎందుకు? ఇదిగో ఇదే రూల్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి. లేదండి తెలియని ప్రాంతానికి వెళ్ళి కూడా ప్రకటించాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించాలంటే అక్కడ వివేకంగా ప్రకటించాలి. ఆ తెలివితేటలు లేకుండా మూర్ఖంగా వెళ్ళి ప్రకటిస్తే ఖచ్చితంగా దెబ్బలు తింటాం. అది దేవుని కొరకు దెబ్బలు తిన్నావని మనం అనుకుంటాం, కానీ నువ్వు మూర్ఖంగా పోయి దెబ్బలు తిన్నావా అంటాడు దేవుడు. ఇప్పుడు సువార్త ప్రకటించుకుంటూ పౌలు గారు వెళ్తున్నారు. ఆ సమయంలో ఒక ప్రాంతంలో చాలా విగ్రహాలు కనపడ్డాయి. ఎదెన్సు అనే ప్రాంతంలో కనపడినప్పుడు చూశాడు వీళ్ళకి ఎలా సువార్త ప్రకటించాలా, ఎవరు దేవుడి పేరు వాళ్ళు పెట్టేసుకున్నారు. దాదాపుగా ఆ ప్రాంతంలో చరిత్ర ప్రకారంగా దాదాపుగా 2-3 వేల రకాల దేవుళ్ళు ఫోటోలు బొమ్మలు పెట్టారు, విగ్రహాలు. అన్నిటి చూశాడు, అన్ని పేర్లు చదువుతున్నాడు. ఒక చోటకు వచ్చేసరికి ఆ దేవుడికి పేరు లేదు, ఒక విగ్రహం పెట్టారు. ఆ విగ్రహానికి అన్ని దేవుళ్ళకి అన్ని విగ్రహాలకి పేర్లు పెట్టారు, కానీ ఈ విగ్రహానికి పేరు లేదు. అక్కడ వాళ్ళు రాసిన పేరు ఏంటంటే తెలియబడని అబ్బా దొరికారా అనుకున్నాడు. ఇప్పుడు మీరు తెలియబడని దేవుడని అన్నారు కదా, ఎంత చక్కగా వాళ్ళతో సత్సంబంధాన్ని పెంచుకొని సువార్త చెప్పాడంటే, మీరు ఇన్ని దేవతలని ఇన్ని దేవుళ్ళని పెట్టుకున్నారంటే అసలు మీకు ఎంత భక్తి ఉందో.
భక్తి లేకపోతే ఇన్ని దేవుళ్ళు మీరు పెట్టుకోరు అనగానే పొంగిపోతారా లేదా? పొంగిపోతారు కదా. మీకు ఎంత భక్తి ఉందో, ఎంతమంది దేవుళ్ళు అంటే దైవాశక్తి మీకు బాగా ఉంది అనగానే అమ్మాయి మనల్ని మెచ్చుకుంటున్నాడు రా, ఇటు మనవాడే అనుకుంటారు. అనగానే అన్నీ బాగుంది, భలే భలే భక్తి ఉంది మీకు. ఇక్కడ ఒక చోట ఈ దేవుడు తెలియదని రాశారేంటి అన్నాడు. అవునయ్యా, ఆ దేవుడు ఎవరో మాకు తెలియలేదు, అందుకే తెలియబడిన దేవుడు అన్నాడు. అయితే ఈ దేవుడిని నేను పరిచయం చేస్తాను అన్నాడు. మీరు ఏదైతే తెలియదన్నారో ఆయన నాకు తెలుసు అని ఎంత చక్కగా ఆయన సువార్తను అక్కడ ప్రకటించాడో కొన్ని మాటలు మనం చదవగలిగితే 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం. కొంచెం సమయం ఎక్కువైనా పర్లేదు, ఈరోజు జాగ్రత్తగా వినండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుదాం. టకటక చదవండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహముతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి ఇదంతా వద్దులేండి, అది అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి 22 నుంచి చదువుదాం. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పిన, అంటే అరియోపగు సభ అంటే వాళ్ళందరూ తర్కించుకుంటూ డిస్కషన్ చేసుకున్న ఒక సభ. పెద్ద పెద్ద మేధావులందరూ కూర్చొని దేవుళ్ళ గురించి డిస్కషన్ చేస్తారు. ఒక కొత్త సంగతి చెప్పటమో కొత్త సంగతి వినటమో వాళ్ళకి ఆసక్తి, ఏథెన్స్ పట్టణస్థులకి. ఆ సభలోకి పిలిచారు పౌలు గారిని. నువ్వేదేదో చెప్తున్నావు, మాకు తెలియని దేవుడిని పరిచయం చేస్తానన్నావు కదా, ఇక్కడ కాదు, ఆ సభకు వచ్చి చెప్పు అన్నాడు. సభకు తీసుకెళ్లారు. అక్కడ చెప్తున్నాడు, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మరి అన్ని విషయాల్లో చాలా దేవుళ్ళని భక్తి కలిగిన వారుగా ఉన్నట్టు నాకు కనబడుతుంది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠము నాకు కనబడిను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో మీకు తెలియదన్నారుగా, భక్తి మాత్రం ఉంది మీకు. ఆ భక్తి దేని యందు మీరు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుస్తున్నాను అనగానే, ఓహో మాకు తెలియదని ఏదో కొత్త విషయం చెప్తాడంటారా, విందాం అని ముందుకు వచ్చేసారు. వాళ్ళకి ఈయనకి పరిచయం లేదు, కానీ ఎలా వాళ్ళతో సంబంధాన్ని కలుపుకున్నాడు చూడండి. మా యేసుని మేము నమ్మాం, మీరు నమ్మాల్సిందే అని మూర్ఖంగా వెళ్ళిపోతే నీకు దేవుడైతే అయ్యాడు, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మా దేవుళ్ళు ఎక్కువ నీ దేవుడు ఎక్కువ అంటారు కదా. తెలియబడిన ఆ వీక్ పాయింట్ వాళ్ళకి ఏదైతే అక్కడ రాయించాడో దాన్ని పట్టుకొని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఏమన్నాడు, జగత్తును అందున్న సమస్తమును నిర్మించి దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతమైన ఆలయములలో నివసింపడు. ఈ తెలియబడిన దేవుడు ఎవడో తెలుసా? ఇదిగో ఆకాశాన్ని సృజించింది ఆ తెలియబడిన దేవుడే, భూమిని సృజించింది ఆ తెలియబడిన దేవుడే. ఆ తెలియబడిన దేవుడు ఇన్ని చేసి నువ్వు చేత్తో చేసిన బొమ్మలో నేను ఉంటానంటున్నాడా? చేత్తో చేసిన అట్లు ఆ దేవుడు ఉండడు, ఎందుకంటే ఆయనే వీటన్నిటిని నిర్మించాడని చెప్పగానే వీళ్ళందరూ షాక్ కొట్టింది. అవును కదా, ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు మనం చేసిన బొమ్మలో ఎలా ఉంటాడు? ఒక విషయం వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. అంత చక్కగా వాళ్ళకి వివరంగా చెప్తున్నాడు చూడండి. గొడవ పెట్టుకోరిక, ఎందుకు ముందే పొగిడేశాడు వాళ్ళని. ఆ దెబ్బతో ఫ్లాట్ అయిపోయారు. పైగా రెండో వీక్ పాయింట్ ఏంటి, తెలియబడిన దేవుడు అన్నారు కాబట్టి దాన్ని నీకు పరిచయం చేస్తాను. ఆయన ఎవరో తెలుసా? ఆకాశాన్ని చేసిన ఆయన, భూమిని సమస్తాన్ని సృజించిన ఆయన ఆయనే అని చెప్పేశాడు. 25 ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషులతో చేతులతో సేవింపబడివాడు కాడు. రెండో పాయింట్ చెప్పాడు, మనుషులు పెడితే తినేవాడు కాదు, మనుషులు సేవిస్తే ఆయన పూజలు అందుకునేవాడు కాడు, అన్నిటినీ ఆయనే మనకిచ్చాడు. మనుషులతో ఏదో కోరుకునేవాడు కాడు, అలా అయితే దేవుడు ఎట్టవుతాడు అన్నాడు. మనమేమో దేవుడికి అది చేద్దాం ఇది చేద్దాం, నైవేద్యం పెడదాం, మంచినీళ్ళు ఇద్దాం, బట్టలు చేద్దాం, అవసరమైతే పెళ్లి కూడా చేద్దాం, శోభనం కూడా చేద్దాం అని మనం అనుకుంటున్నాం. ఆయన ఏం చెప్పాడు? అట్టయితే ఆయన దేవుడు ఎట్టవుతాడు? అన్నీ చేసి మనకిచ్చాడు ఆయన, మన చేత ఏది తీసుకునేవాడు కాడు అన్నాడు. దాంతో ఇంకా కొంచెం ప్లాట్ అయిపోయారు. 26, 27 మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమో అని ఆయన్ని వెతకటానికి మనకి నిర్ణయించిన కాలాన్ని ఇచ్చాడు.
నువ్వు ఎక్కడెక్కడ పుట్టాలో నీ నివాస స్థలం ఏదో అక్కడే దేవుడు నిన్ను పుట్టించాడు. అంటే దేవుణ్ణి కనుక్కోవటానికి దేవుడే ఒక అవకాశాన్ని మనకు కల్పించాడు. అదిగో ఈ ప్రకృతి అంతా ఆయన వెతకటానికి దేవుడిచ్చిన అవకాశం. నీకు ఒక పరిధి ఇచ్చాడు కదా, పొలిమేరలనిచ్చి ఆ పొలిమేరల మధ్య నిన్ను పుట్టించాడంటే అసలు ఏంటి, ఎంతవరకు ఉంది ఈ పొలిమేరలు, ఇక్కడే నేను ఎందుకు పుట్టాను, ఈ ప్రకృతి అంతా ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు నీకు అర్థమైపోతాడు. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఎవరో ఏంటో వెతకటానికి ఇచ్చాడు అని తెలివిగా సమాధానం చెప్పాడు. అంటే పరిచయం లేని వ్యక్తులకి అవతల వాళ్ళకి నొప్పి తగలకుండా ఆలోచింప చేసే విధంగా సువార్తను ప్రకటిస్తే గొడవలు రావు. వస్తాయా? రావు. మనం ఇది చెయ్యం, మూర్ఖంగా చెప్పేస్తాం. నీకేం తెలుసురా బచ్చా అంటాడు. రా అంటావరా నన్ను ఆర్డర్ ఇచ్చిపోతాడు. లేదు వాళ్ళ దేవుడిని కించపరుస్తాం కదా. అక్కడ ఉన్న బలహీనతని ఎత్తి చూపితే నీ బలహీనతలు కూడా ఎత్తి చూపుతాడు. వాడికి అర్థం కాదు, అపార్థం చేసుకొని బలహీనత అనుకుంటాడు. ఆడెక్కడైతే బలహీనమని అనుకొని తప్పుని మోపాడో మన మీద, దాన్ని వీలైతే సహనంతో ఓపికతో దాన్ని సమాధానం సాత్వికంతో చెప్పమన్నాడు దేవుడు. నీకు ఆ సాత్వికం లేకపోతే సమాధాన సువార్త సమాధానంగా చెప్పలేకపోతే ఫెయిల్. దానికంటే నువ్వు సువార్త చెప్పకుండా ఉండటమే మేలు. సువార్తను ఎలా చెప్పాలి? హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానము చెప్పుటకు అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమన్నాడు. మరి అలాంటప్పుడు ఓపిక లేకుండా గొడవలు పెట్టుకుంటే సువార్తను ఎవడు నమ్ముతాడు? ఒకవేళ వాడికి మనకి గొడవ అయింది, ఇంకా జీవితంలో యేసుప్రభుని వాడు అంగీకరించడు. క్రైస్తవులందరూ ఇలాగే అని ఒక ఘాటికి కట్టేస్తాడు. అందుకే ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎక్కడికైనా మనం వెళ్ళి ఎవరికైనా సువార్త చెప్పాలంటే అక్కడ మనకి తెలిసిన వ్యక్తి ఉండాలి. ఏ ఊరన్నా కానీ ఏ ప్రాంతం తెలిసిన వ్యక్తి లేకుండా బహిరంగంగా వీధుల్లో సువార్త చేయటం, ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పటం అంత ప్రయోజనం కాదు. చేయొద్దని నేను అంటలేదు. దానివల్ల ఫలం పెద్దగా రాదు. ఫలం వచ్చే పని చెప్తాను. ఈ రోజు నుంచి మీరు ఆలోచించండి, ప్రయత్నించండి. రాకపోతే నన్ను అడగండి. ఫలం వచ్చే పని ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రకాల వ్యక్తులు ఇక్కడ కూర్చున్నాం. అందరూ ఒక కులానికి సంబంధించిన వాళ్ళం కాదు, ఒక మతానికి సంబంధించిన వాళ్ళం కాదు. హైందవ సహోదరులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉన్నాం. ఇంతమంది వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆ ఇంట్లో నమ్ముకున్నాడు. ఇంకా నమ్ముకోని వాళ్ళు ఉంటారా మిగతా వాళ్ళు ఇంట్లో? నమ్ముకోని వ్యక్తులకి నువ్వు చెబితే అర్థం కాల, లేదా నువ్వు చెబితే నమ్మల సువార్త. అప్పుడు ఏం చేయాలి? సంఘంలో రకరకాల వ్యక్తులు ఉన్నారుగా, నలుగురు సపోర్ట్ తీసుకో. ఒకరోజు వాళ్ళకి క్లాస్ తీసుకో. దేవుడు అంటే ఏంటి, యేసుక్రీస్తు ఏంటి, బైబిల్ ఏంటి, ఈ విషయాలన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు నలుగురు సహోదరుల్ని గ్యాదర్ చేసి ఒక ఇంట్లో ఒక వ్యక్తికి సువార్త చెప్పించావనుకో, ఇది బాగుంటుందా? పబ్లిక్ మీటింగ్ పెట్టి గంటలు గంటలు డిస్కషన్ చేసినా, గంటల వాక్యాలు చెప్పినా వింటే వింటారు, లేకపోతే లేదు. భోజనం టైం ఎప్పుడైద్దని ఎదురు చూస్తారు, లేకపోతే వీడు ఎప్పుడు ముగిస్తాడని ఎదురు చూస్తాడు. అందులో వినేవాళ్ళు ఎంతో విననోళ్ళు ఎంతో తెలియదు. రెండోది, అవతల వాడికి ఉన్న ప్రశ్నలన్నిటికీ ఆ సభలో సమాధానం రాకపోవచ్చు. అదే వ్యక్తిగతంగా కూర్చొని నువ్వు నీతో పాటు నలుగురు సంఘ సభ్యుల్ని తీసుకొని వెళ్ళి సువార్త ప్రకటిస్తే అతను క్వశ్చన్స్ చేస్తాడు. అదే పబ్లిక్ మీటింగ్లో వాడు క్వశ్చన్ వేసే అవకాశం లేదు. ఇప్పుడు అతను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఈ నలుగురిలో ఎవరొకరు సమాధానం చెప్పవచ్చు. అతనుకున్న అనుమానం తీరితే అంగీకరించక ఏం చేస్తాడు చెప్పండి కదా? అంగీకరిస్తాడు. లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అంగీకరించారనుకుందాం, వాళ్ళ బంధువులు ఉంటారుగా. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ బంధువులకి సువార్త చెబితే కోనికేసుక కౌన్రేతు అంటాడు, నువ్వెవడోరా అంటాడు. నేను ఎవరో తెలియదు కాబట్టి. అదే ఆ వ్యక్తి వాళ్ళ బంధువుల దగ్గరికి నన్ను లేదా నలుగురు సహోదరులను తీసుకెళ్ళి కాసేపు నీతో మాట్లాడాలి అని, వీలైతే వాళ్ళ ఇంటికి ఏదన్నా గిఫ్ట్లు తీసుకెళ్ళి, లేదంటే 4 ఫలాలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని చక్కగా వాళ్ళతో ఈ 4-5 వ్యక్తులు సువార్త చెప్పారనుకో, అతను హిందువే, మూర్ఖుడే, పక్కా విగ్రహారాధికుడు అనుకోండి. ఏదో మనవాడు వచ్చాడు, కాసేపు కూర్చుందాం, కాసేపు విందామని నిన్ను బట్టి కాసేపు టైం ఇచ్చే అవకాశం ఉంది. అదే ఒక క్రైస్తవ సంఘం వాళ్ళింటికి వెళ్ళి మేము యేసుని నీకు పరిచయం చేస్తామంటే, మా దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు, నువ్వు చేసేదేంటిరా, గెటౌట్ అంటాడు. ఇదేగా జరుగుతుంది ఈరోజు సమాజంలో.
మన వాళ్ళు చాలామంది ఉన్నారు బంధువులు. ఇలా సంఘంలో ఒక వ్యక్తికి సంబంధించిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇంతమంది ఉన్నప్పుడు ఇంతమందిలో ఒక్కొక్కళ్ళ ఇంటికి ఒకరోజు కేటాయించుకొని సువార్త చెప్పగలిగిన వాళ్ళు సంఘములో ఒక్కొక్క వ్యక్తికి సపోర్ట్ ఇస్తూ సువార్త కార్యక్రమాలు చేస్తే అసలు మనకు అడ్డే లేదు. వీధి సువార్తల కంటే, ఇంటింటి సువార్తల కంటే, పబ్లిక్ మీటింగుల కంటే ఈ పరిచర్య గొప్పగా ఎదిగే అవకాశాలు 100% ఉంటాయి. అర్థమైందా మీకు? ఇది మనం ఇప్పటిదాకా చేయలేకపోయాం. ఒక బాప్తీసం తీసుకున్న వ్యక్తి ఎంతకాలం ఉన్న సంఘానికి రావటం, వెళ్ళటం, వినటం, అందులో ఉన్న లోతులు పాతులు క్వశ్చన్లు వేసుకోవటం, డిస్కషన్ చేసుకోవటమే తప్ప మన వాళ్ళు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఈరోజు మా ఇంటికి రండి, లేదా మా బంధువుల ఇంటికి వెళదాం, మీరందరూ పలానోళ్ళు మా ఇంటికి రండి, అక్కడికి తీసుకెళ్తాను, కాసేపు 1 గంట 2 గంటలో వాళ్ళని కూర్చోబెడతాను అని వాళ్ళకి సువార్త చెప్పిస్తే నిన్ను బట్టి వీళ్ళని అంగీకరిస్తాడు. నువ్వు లేకుండా డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళారనుకో, ఎవర్రా నువ్వు మీరు అంటారు. ఈరోజు జరుగుతుంది సమాజంలో అదే. అవతల వ్యక్తులు ఎవరో మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నాం? మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటూ వాళ్ళకి అభ్యంతరమైన మూర్ఖంగా వెళ్ళిపోయి సువార్తను ప్రకటిస్తూ మా పని మేము చేసాం, దేవుడు ఫలం ఇస్తాడు అనుకుంటున్నాం. అవతల మార్పు లేకుండా నీ పని నువ్వు చేస్తే ప్రయోజనం ఏముంది? కొరింథీ పత్రిక ఒక మాట అంటాడు కదా, అర్థమయ్యేటట్టు 5 భాషలతో మాట్లాడటం మేలు, అర్థం కాకుండా 10,000 భాషలో ప్రవచించిన 14వ అధ్యాయం అనుకుంటా మొదటి పత్రిక. ఒకసారి చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం, మొదటి పత్రిక. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు అర్థమయ్యేటట్టు, వాళ్ళకున్న డౌట్లు క్లారిఫై అయ్యేటట్టు 1 గంట సేపు 5 మాటలు చెప్పండి చాలు. మేలంటున్నాడు పౌలు గారు. ఆయన అదే చేశాడండి. ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం, ముగిస్తాను త్వరగా. 16వ అధ్యాయం 11 నుంచి. త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెహపొలికిని, అక్కడి నుంచి ఫిలిప్పీకి వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమీలకు ప్రవాసస్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. అంటే ఆ పట్టణంలో ఉన్నారంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉన్నారు, రైట్. విశ్రాంతి దినమున గవిని దాటి తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళారు? విశ్రాంతి దినం రోజు ఇక్కడ ప్రార్థన జరిగిద్ది అనుకుని అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. నదీ తీరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన జరిగిద్ది అనుకుని, అంటే ప్రార్థన జరిగే దగ్గర ఎవరుంటారు? భక్తులు ఉంటారు. ఆ భక్తి వాళ్ళకి సరైనది కాదు. సరైన భక్తిలోకి వాళ్ళని నడిపించాలని ఖాళీగా ఉండటం ఎందుకని ఏం చేశారు పౌలు గారు? కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. అక్కడ నదీ తీరమున కూడి వచ్చిన స్త్రీలు ఉన్నారు, భక్తి కలిగిన స్త్రీలు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లూదియా అనే ఒక స్త్రీ కూడా భక్తి కలిగిన స్త్రీ వింటుందంట. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచాను కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ అంటే తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళారు, భక్తులు ఉన్న ప్రాంతానికి వెళ్ళారు, సువార్త ప్రకటిస్తుంటే ఏం వింది? ఆమె విని ఆమె మారింది కాక ఇంటి వాళ్ళందరినీ మార్చేసుకుంది. ఇప్పుడు వాళ్ళని బతిలాడింది, మా ఇంటికి వచ్చి మీరు ఉండండి, మా ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్నంతకాలం మా ఇంట్లోనే ఉండండి అని. వాళ్ళు అక్కడే ఉన్నారు, అంత బతిలాడింది ఆమె. అర్థమైందా? ఆ తర్వాత వీళ్ళు ప్రకటించుకుంటూ వెళ్ళటం, పుతోను పట్టిన దెయ్యం పట్టిన వాళ్ళు గొడవ పెట్టడం, వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేయటం. జైల్లో నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూసారా? 40వ వచనం. చెరసాల్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? లూదియా ఇంటికి వెళ్ళిరి. ఇప్పుడు అక్కడ ఒక ఇల్లు దొరికింది. ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఉంటున్నారు. అక్కడ నుంచి నదీ తీరానికి వెళ్ళారు. ప్రార్థన జరిగిద్ది అనుకునే ప్రాంతానికే వెళ్ళారు తప్ప ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళి టకామని చెప్పలేదు. 18వ అధ్యాయం 1 నుంచి.
అటు తర్వాత పౌలు ఏథెన్సు నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. అంటే వీళ్ళు భక్తుల దగ్గరికి వెళ్ళాడు. యూదులందరూ రోమా విడిచిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుంచి కొత్తగా వచ్చిన వారు కాబట్టి వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి కలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయు చుండిరి. ఎక్కడికి వెళ్ళాడు పౌలు గారు? ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఇక్కడ ఎవరున్నారు చూశాడు. ఇదిగో అకులా ప్రిస్కిల్లా అని భార్యాభర్తలు కనపడ్డారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు డేరాలు కుట్టేవాళ్ళు, ఈయన కూడా అదే వృత్తి కాబట్టి అందరు కలిసి పనిచేసుకుంటూ ఉన్నారు. అక్కడ నుంచి సువార్త వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడంటే అక్కడ? 11వ వచనం 10-11 చదవండి. అక్కడ ప్రకటించమని దేవుడు చెప్పాడు. నేను నీకు తోడై ఉన్నాను, ఈ ప్రాంతంలో నాకు చాలామంది ఉన్నారు, నీ మీదకి ఎవడు రాడు, గ్యారంటీ దేవుడు ఇచ్చాడు. నీ మీదకి ఎవడు రాడని గ్యారంటీ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ప్రకటించడానికి ఇవ్వలేదు కదా, పౌలు గారికి ఇచ్చాడు. ఆ ప్రాంతంలో నీ మీదకి ఎవడు రాడు, నువ్వు ప్రకటించుకో అన్నాడు. అయినా ఎక్కడి నుంచి ప్రకటించాడు? అకులా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో ఉండే సువార్తను ప్రకటించారు. ఎంతకాలం ఉన్నా అంటే అక్కడ? 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. ఆ పట్టణంలో బహు జనమున్నదని పౌలుతో చెప్తే ఆయన అక్కడ 1.5 సంవత్సరం ఉండి సువార్త ప్రకటించాడు. ఎవరింట్లో ఉన్నాడు? అకులా ప్రిస్కిల్లా. అంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒక భక్తులను చూసుకొని అక్కడ స్టే చేసి అక్కడి నుంచి సువార్త వ్యాపింపచేశాడు తప్ప తెలియని వారికి టకటక వెళ్ళి అక్కడ చెబుతున్నా కానీ కుట్ర చేసి వచ్చి దాడి చేశారు. యూదులే, బయటోళ్ళు కాదు. ఎక్కడ చెప్తున్నా వీళ్ళ మీద వ్యతిరేకంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి దాడి చేశారు తప్ప వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్తే పరచలేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన నీతి ఏంటంటే, ఎవరైనా తెలిసిన వ్యక్తి ద్వారా మనం వెళ్ళి ప్రకటిస్తే అభ్యంతరాలు ఉండవు. వాళ్ళు హిందువులైనా ఎవరైనా, మన బంధువుల్లోనే చాలామంది ఉన్నారు నమ్మనోళ్ళు, వాళ్ళని ఎందుకు మార్చకుండా వీళ్ళని వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఎవరినో తెలియనోడి దగ్గరికి వెళ్ళి సువార్త చెబుతానో మారుస్తా అంటే నిన్నెందుకు నమ్మాలి వాళ్ళు? మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాం. ఎవరి ద్వారా ఎవరిని పడితే వాడిని పెడతారా అడ్వర్టైజ్మెంట్కి? అందరికీ బాగా పరిచితమై అందరిలో పాపులర్ అయిన వ్యక్తిని పెడతారా? ఉదాహరణకి థమ్సప్, అది అంతా పురుగుల మందు, తాగితే స్లో పాయిజన్, పోతాం తొందరగా. అసలే గ్యాస్ వచ్చింది పాలావు తిని, మళ్ళీ దీనిలో ఏముంది? గ్యాసే ఉంది. గ్యాస్ తోడైతే ఫుల్ గ్యాస్ అయ్యిద్ది, తొందరగా పోవటానికి మార్గం ఇది. ఇప్పుడు దీన్ని అందరూ తాగాలి, వాడు సీసాలు ఖాళీ అయిపోవాలి. ఏం చేయాలి అప్పుడు? ఇది ఆల్రెడీ మనిషి కడుపులో గ్యాస్ ఉన్నట్టు, ఇప్పుడు థమ్సప్ తాగితే బాగా గ్యాస్ పెరిగిపోయి ఇటు టప్పని చచ్చిపోయినట్టు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం. ఏం చేస్తాడు? మంచి పేరున్న హీరోకి వాడికి ఎంత గ్యాస్ ఉన్నా ఇద్దాకాని గ్యాస్ అంతా పోయి ఆనందంగా ఉల్లాసంగా పైనుంచి జంపు చేసి ఆత్మహత్య చేసుకున్నట్టు చూపిస్తాడు. అంటే కాదులేండి, అంత సాహసం చేసినట్టుగా చూపిస్తాడు. అది చూసి ఆయన ఫ్యాన్స్ అంతా ఏం చేస్తారు చెప్పండి? ఆయన ఫ్యాన్స్ అంతా చేస్తారు. దాన్ని పోయే బిచ్చగాడు థమ్సప్ దాగ్గానే టప్పుని చచ్చిపోయేటట్టు ఎవడన్నా చూపించాడు అనుకో, ఎవడన్నా తాగుతాడు? ఇంకా ఎవడు తాగడు. లేదు, మనకు అసలు పరిచయమే లేదు. ప్రపంచంలో ఎవరికీ తెలియని ఒక వ్యక్తిని తీసుకొని థమ్సప్ తాగి అబ్బా భలే ఉంది అని అడ్వర్టైజ్మెంట్ ఇప్పించానుకో, ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ఎవడన్నా తాగుతాడా? ఎందుకు తాగడరు? ఈడెవడో అనామకుడు, తెలియదు మనకి. తెలియని వ్యక్తి ఆహా బాగుందంటే నమ్మం. మరి ఎవరు బాగుందని చెప్పాలి? వాడు కడుపులో గొడవడంటున్నా పైకి ఎలా ఫీలింగ్ పెట్టాలి? ఆహా, ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం అంటే అప్పుడు తాగేస్తాం. అంటే వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి, వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని బట్టి, వ్యక్తి యొక్క రేంజ్ని బట్టి మనం దాన్ని స్వీకరిస్తున్నాం. మరి నువ్వెవరో తెలియకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి మా దేవుడిని నమ్మండి అని నువ్వు చెబితే ఎందుకు నమ్మాలి అని అడిగేవాడు లేడు. ముందు రీజన్ ఏంటి అని అడిగేవాడు లేడు. మా దేవుళ్ళు మాకున్నారు, నువ్వెవడవరా వచ్చి ప్రకటించడానికి అని గొడవ పెట్టుకుంటారు. ఆ గొడవతో వాళ్ళు అనరాని మాటలు అంటారు. మనకి ఎక్కడో ఉన్న రోషం అంతా బయటకు వచ్చింది. మనం కూడా వాళ్ళు 10 మాటలు అంటే ఒక మాట అంటాం. దాంతో ఏమైంది గొడవ? దానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ఇంకొంచెం దానికి ఆజ్యం పోసుకుంటున్నాం. ఈ పద్ధతి బెటరా? ఇప్పటిదాకా మనం చేస్తున్న పద్ధతి బెటరా?
చెప్పండి, ఆలోచించండి. ఒక ఇంట్లో బంధువులు ఉన్నారు, ఇంట్లో వాళ్ళు రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నలుగురు సహోదరులు కూడుకొని ఒక ఇంటికి వెళ్ళి ఒక వ్యక్తికి చెప్పడం బెటరా? మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి, ఏమంటే ఒక మీటింగ్ అంటే మనకు అన్ని ఎక్విప్మెంట్ ఉన్నా కనీసం భోజనాలు ఖర్చు అవుతుంది 4-5 వేలు 3,000 దగ్గర నుంచి. ఈ ఖర్చు కూడా లేకుండా ఏ ఇంటికైతే వెళ్తున్నావో వాళ్ళకి కాసిన కాయలో పళ్ళో ఏదో తినుబండారాలో గిఫ్ట్ ఏదన్నా తీసుకెళ్ళి వాళ్ళని మెప్పించి వాళ్ళ దగ్గర కూర్చొని ఒక గంట సేపు చెప్తే ఎలా ఉంటుంది? వాళ్ళకున్న డౌట్లన్నీ అడుగుతారు. అప్పుడు చక్కగా మనం వివరించవచ్చు. ఇక్కడ వీళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ పెరిగిద్ది. ఎవరికి? నాకు రాదు, నాకు చదువు లేదు అన్న వాళ్ళకు కూడా చెబుతూ ఉంటే ఏమైంది? ఎక్స్పీరియన్స్ పెరిగిద్ది. ఏది బాగుంది? సువార్త అనగానేమి ఆలోచించాం. సువార్తని ఎన్ని రకాలుగా పిలవచ్చు ఆలోచించాం. సువార్తని బైబిల్లో ఎవరెవరు ప్రకటించారో ఆలోచించాం. ఇప్పుడు సువార్తని ఎలా ప్రకటించాలంటే ఎలా ప్రకటించాలి? వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని, ఇప్పుడు లిస్ట్ రాసుకోండి మీరు. నా ఇంట్లో వీళ్ళు ఉన్నారు, నా బంధువులు ఎంత ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఎంత ఉన్నారు, పలానా రోజు ఒక ఆయన దగ్గరికి ఈ సహోదరులను తీసుకొని వెళదాం. ఇలా ప్లాన్ చేసుకొని మీకు మీరే, లేదు వాడు ఎంత చెప్పినా తెగట్లేదా, అప్పుడు పిలవండి నన్ను. అర్థమైందా? ముదురు కేసులు కొన్ని ఉంటాయి, ఎడ్డవంటే తెడ్డవంటారు. అలాంటప్పుడు పిలవండి. తలతిక్క సమాధానాలకి సరి అయిన వాక్యాసానం, తలతిక్క ప్రశ్నలకి తలలో ఆలోచించే విధంగా సమాధానాలు వాక్యాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ వాక్యాలతో వాళ్ళని సమాధానపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, సువార్త అంటే ఏంటి, సువార్తకి ఎన్ని పేర్లు ఉన్నాయి, దాన్ని ఎలా ప్రకటించాలి అనే విషయాలు మీ వాక్యానుసారంగా మేము ఆలోచించాం. నేను నిజంగా తండ్రి, బాప్టిజం తీసుకొని ఇన్ని సంవత్సరాలైన ఒక వ్యక్తిని కూడా ఒక వ్యక్తి రక్షించలేకపోతున్నాడంటే నా వల్ల కావట్లేదు, నేను వాళ్ళకి చెప్పలేకపోతున్నానే వంక చెబుతున్నారు. నువ్వు చెప్పలేనప్పుడు నీ సహోదరులను తీసుకొని వాళ్ళ సహకారంతో ఎందుకు చెప్పకూడదనే విషయాన్ని ఈరోజు ఆలోచించాం. వ్యక్తిగతంగా పరిచర్య చేస్తే అది ఫలిస్తుంది అనే ఆత్మవిశ్వాసం అనుభవపూర్వకంగా నేను మీ వల్ల సంపాదించుకోగలిగినందుకు స్తోత్రాలు. అదే విషయాన్ని మీ పిల్లలకు వాక్యానుసారంగా తెలియచేయటానికి మీరు ఇచ్చిన వాక్యపు జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న మీ పిల్లలు సత్య సువార్తను, నిత్య సువార్తను, రక్షణ సువార్తను, సమాధాన సువార్తను, రాజ్య సువార్తను, దేవుని సువార్తను, క్రీస్తు సువార్తను చక్కగా ఓర్పుతో, సహనంతో, సాత్వికంతో సమాధానం చెబుతూ అవతల వాళ్ళని మార్చగలిగే ప్రేమను వాళ్ళలో పెంపొందించండి. మాటలు విన్న తర్వాత ఇంకెవ్వరూ ఖాళీగా ఉండకుండా ఒక మంచి ప్లాన్ చేసుకొని సువార్తను ఈ విధానంలో ప్రకటించి సంఘములో అనేక మందిని చేర్చి పరలోక రాజ్య వారసులుగా తీర్చడానికి ఎవరు వంతు కర్తవ్యాన్ని వారు నిర్వహించే మనస్సును, ఆరోగ్యాన్ని, ఆయుష్ను వారికి ప్రసాదించమని, మీ పని చేస్తే జీతం మీరే ఇస్తారని, పనివాడు జీతానికి పాత్రుడని మీరు చెప్పిన మాటలను బట్టి స్తోత్రాలు. ఆనాడు అపోస్తలులకు ఇచ్చిన వరాలు మా దగ్గర అయితే లేవు, కానీ మాకిచ్చిన వరం బుద్ధివాక్యాన్ని ఇచ్చారు, సత్యవాక్యాన్ని ఇచ్చారు. దీన్ని పట్టుకొని అనేకులను మీతో సమాధానపరచడానికి ఈ సువార్తను వెదజల్లే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ, ఇది మొదలుకొని మీ పిల్లలు ఆ దిశలో ముందుకు సాగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, ఇప్పటి వరకు మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్.